అవకాశం ఉంటుంది. ఏదొస్తే అది పెరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ మనం అంతర్కుంభకం చేసేటప్పటికి మనలో ఉదాన వాయువు ఎక్కువగా ఉంటుంది. అంటే ఆకాశతత్వం గాలి ఎక్కువగా ఉందని అర్థం అనమాట. అట్లా మనము మన దేహాన్ని మన శ్వాస ద్వారా కూడా మనము ప్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కొంచెం సేపు సాధన అయిపోయిన తర్వాత పంచీకరణ లక్షణం వస్తుంది. అంటే పంచీకరణ అనేది మనం సాంఖ్యంలో తెలుసుకున్నాము. అలాగే శ్వాసలో కూడా మనం తీసుకునేలో ఈ పాంచభౌతికమైన తత్వాలే ఉంటాయి. ఆ లక్షణం ఏంటన్నది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. పంచభూతాలు సృష్టి జరగటానికి ఏ విధంగా పంచీకరిస్తున్నాయో తెలుసు కదా. ఒక తత్వం ఆకాశతత్వం ఉందనుకోండి, రెండుగా విభజించబడి ఒక సగం అలాగుండి రెండో సగం ఏం చేస్తుంది, మిగతా నాలుగిటికి పంచబడుతుంది అనమాట. అదే సేమ్ కాన్సెప్ట్ తోనే ఆకాశం ఒక భూతం, దానిలో సగము ఆకాశ లక్షణంగా ఉండగా మిగిలిన సగంలో పృథ్వీ, ఆపస్, తేజో వాయువులు ఉంటాయి. అట్టి ప్రాణాన్ని ఆకాశ ప్రాణము అంటారు, లేదా ఆకాశతత్వం లేదా ఆకాశభూతము అంటారు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము, ఆకాశం రెండు భాగాలైతే సగభాగం అలాగే ఉంటది, మిగతా సగభాగం మిగతా నాలుగు తత్వాల్ని పంచిద్ది, వెళ్ళి పంచుకుంటా ఉంటుంది అనమాట. ప్రతి భూతము అలాగే చేస్తుంది. పృథ్వీతత్వం సగం ఉండి మిగిలిన నాలుగు వాయువుల సగభాగము కాబట్టి పృథ్వీతత్వం ఎక్కువగా ఉంటుంది. మనస్సు జాగృతంగానే ఉండి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా ప్రాణం లోపలికి వెలుపలికి వెళ్ళేది పృథ్వీతత్వంగా ఉండి వెళ్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ బాహ్య ప్రపంచం మీద ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి అంటే మనం ఆకాశతత్వం కాదు కదా, ఇంకా పైన ఉన్న జలము అవి కూడా ఎక్కువ లేవని, కేవలం పృథ్వీతత్వమే పూర్తిగా పనిచేస్తుందని తెలుసుకుంటాం అనమాట. మనం దానికి చంద్రనాడి, సూర్యనాడిగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ పృథ్వీతత్వ శ్వాస యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది. పృథ్వీతత్వ శ్వాస నిమిషానికి 5 సార్లు, జలతత్వం 4 సార్లు, తేజోతత్వం 3 సార్లు, వాయుతత్వం 2 సార్లు, ఆకాశతత్వం ఒక్కటే ఉంటది. అంటే దాని పర్సెంట్ తక్కువ ఉందనమాట. అందుకని మనకి ఎంత ధ్యానంలో కూర్చున్నా మనం తీసుకునే శ్వాస అవి సరిగ్గా లేకపోతే ధ్యానం కుదరటం లేదండి అంటే, ఆలోచనలు వస్తున్నాయి అంటే పృథ్వీతత్వ శ్వాసనే మనం ఎక్కువ పిలుస్తున్నాం. అందుకని ధ్యానానికి ముందు ప్రాణాయామం కంపల్సరీ అనమాట. సంధ్యా సాధనకి ముందు ప్రాణాయామం లేకుండా ధ్యానం అనేది చేయటానికి వీల్లేదని చెప్తుంటారు స్వామివారు మనకి. దాని అర్థం ఇక్కడ మనకి బోధపడాలన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆకాశతత్వ శ్వాసను పెంచుకోవడానికి సాధన చేస్తున్నాం, ప్రాణాయామం చేయటం వల్ల ధ్యానం బాగా కుదిరిద్ది అని. అలా మనకి ఇంత సులభంగా ఈ రహస్యాన్ని తెలుసుకుంటే సరిపోతుంది. చాలా వరకు పృథ్వీతత్వం శ్వాసలు అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఎలాగూ అంటే మనం ఏ పని చేస్తున్నా ఆలోచనలు తిరుగుతుంటాయి. ఇప్పుడు క్లాస్ వింటున్నా లోపల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే పృథ్వీ శ్వాసనే మనం తీసుకుంటున్నామని. అనగా ఎక్కువగా చంద్రనాడే ఆడుతూ ఉంటది. మనకి లెఫ్ట్ సైడ్ చంద్రనాడి అంటారండి, రైట్ సైడ్ సూర్యనాడి అంటారు అనమాట. మనం మనకి తెలియాలి మనం ఏ ఏ తత్వం తీసుకుంటున్నాం అంటే, ఇలా శ్వాస ఇలా చేయబెడితే ఇటు నుంచి ఎక్కువ సార్లు తీసుకుంటున్నాం అనుకోండి, అంటే పృథ్వీ తత్వం తీసుకుంటున్నాం అంటే మనసు ఆలోచనలతో నిండి ఉందని అర్థం అనమాట. అంటే కొంచెం మందగుడిగా కూడా ఉంటారనమాట. అదే సూర్యనాడి పనిచేస్తుంటే మనకి యాక్టివ్గా ఉంటాం అనమాట. అందుకని ఏం చేస్తాము మనం ముందు అనులోమ విలోమ సంప్రాణాయామం ముందు మనము ముందు లెఫ్ట్ సైడ్ ఇది ఎక్కువ పనిచేస్తుంది అనుకోండి, ఇది ఆ చంద్రనాడిని 5 టైమ్స్ చేస్తే సూర్యనాడిని 10 టైమ్స్ చేస్తాం బ్యాలెన్స్ చేయడానికి. అట్లా దీన్ని సమస్థితికి తీసుకొస్తాం అన్నమాట. అలా మనం ఏదో ఒక చిట్కా, మనకి అన్నిటికీ సొల్యూషన్ ఉంటుందండి, ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటది. అట్లా మనల్ని మనం సాధనతో మార్చుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనకి ఎక్కువగా చంద్రనాడే ఆడుతూ ఉంటే ఆ పృథ్వీ, అపో, వాయువు, అగ్ని ఈ తత్వం ఎక్కువగా ఉండి ప్రాణానికి ఈ తత్వాలన్నీ కలిస్తే లోపల మనస్సు అవుతుంది. అయితే కేవలం పృథ్వీ తత్వమే కాకుండా ఆకాశం కాకుండా మిగతా అన్ని కూడా ఎక్కువ పర్సెంట్ లో ఉన్నాయి కాబట్టి మనసుగా తయారైపోవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ సూక్ష్మంగా నీ మనసు పంచభూతాత్మక సమ్మేళనం. ఎప్పుడైతే ఈ 5 తత్వాలు కలిసి ఉంటాయో ఆటోమేటిక్ గా మనసు పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా చంద్రనాడి పనిచేస్తుంది. కాబట్టి పంచభూతాల యొక్క సమ్మేళనమే మనస్సు అని మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఈ 4 శ్వాసలు నీలో ఉన్నప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మాత్రమే బాగా ప్రేరణ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి శ్వాసలు ఉన్నప్పుడు మనం పంచకోశాలుగా చెప్పుకుంటాం కదా, అన్ని కూడా మనల్ని
ప్రేరణ అంటే వేటి పనేవి చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. విజ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి విచారణ మార్గంలోకి వెళ్తాం. కొంచెం బుద్ధి యాడ్ అయి ఉంటది కాబట్టి బ్రహ్మం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అని తెలుసుకోవడానికి మనకి ప్రేరణ కలుగుతూ ఉంటదన్నమాట. అలా మనం ఇందులోకి వచ్చేసామని అర్థం చేసుకోవాలి. ఉదాన వాయువు ఒకవేళ నీలో వస్తే నీ మామూలు పద్ధతిలో తీసే శ్వాస నిదానంగా అసలు ఉందా లేదా అన్నట్లుగా ఉంటుంది. దానిలో నీ ప్రయత్నం ఏమీ లేదు. అదే మనకి ఎలా గుర్తించమన్నారు? పృథ్వీ తత్వ శ్వాస అయితే మనం గుర్తిస్తున్నాం. మిగిలిన 4 తత్వాలు యాడ్ అయ్యి పనిచేస్తుంది కాబట్టి, చంద్రనాడి ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి మనకి మనసు పనిచేస్తుందని అర్థమవుతుంది. మరి మనం సాధనతో ఉదాన వాయువు పెంచుకున్నాం. అది పనిచేస్తుందా లేదా మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి అంటే, మనము కామ్‌గా కాసేపు కూర్చుంటే తెలిసిపోద్దనమాట. శ్వాస తీస్తున్నామా లేదా అని మనకే డౌట్ వస్తదనమాట. దాని అనుభవం మనకెక్కడ కలిగిద్ది? ధ్యానంలో ఖచ్చితంగా కలిగిద్దనమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం శ్వాస తీస్తున్నామా లేదా అన్నది మనకే తెలియని స్థితికి మనం వెళ్ళగలుగుతాం అనమాట. అప్పుడు మన బాడీలో ఆకాశతత్వం ఉంది. మనం ఆధ్యాత్మికంగా పరిణామం చెందుతున్నాం. మరికొంత సాధన ద్వారా మనం మన స్వరూపాన్ని తెలుసుకోవచ్చు అని మనకి తెలుస్తదనమాట. అందుకే చూడండి స్వామివారు ఎప్పుడు గూడా "నువ్వేం నిర్ణయం పొందావు? నువ్వెక్కడున్నావు? నీకెక్కడ రూఢీగా తెలిసింది? నీ నిర్ణయం ఏంటో చెప్పు" అంటారు. ఆయన తెలుసు. ఆయన మనం ఏంటో తెలుసు. కానీ మనం గుర్తించాలి. మనం గుర్తిస్తేనే అది స్థిరపడతాం అన్నమాట. అందుకే మన ద్వారానే చెప్పించాలని చూస్తారనమాట. అట్లా మనం తెలుసుకోవచ్చనమాట. ప్రాణాయామం ద్వారా మనం ఎక్కడున్నామన్నది మనకి బోధపడుతూ ఉంటుంది. ఇట్లా మనకి ఉదాన వాయువు ఒకవేళ మనలో వస్తే, నీ మామూలు పద్ధతిలో తీసే శ్వాస నిదానంగా అసలు ఉందా? లేదా? అన్నట్లు ఉంటుంది. దానిలో మన ప్రయత్నం ఏమీ కనిపించదు. అంటే ఇప్పుడు మనం ప్రయత్నం అంటే ఏంటి? ప్రాణాయామంలో తీసుకోవటం, కుంభకం చేయటం, వదలటం ఇవన్నీ ప్రయత్నించేస్తాం. ధ్యానంలో ఏం చేస్తాం? ఏ ప్రయత్నం ఉండదు. సాధ్యమైనంత వరకు వచ్చే ఆలోచనలన్నిటిని మనము మర్చిపోయే ప్రయత్నం చేస్తాము. అట్లా మన ప్రమేయం లేకుండా శ్వాస ఉందా? లేదా? అన్నట్టు లోపల తిరుగుతుంటదనమాట. అప్పుడు ఖచ్చితంగా మనం సత్వగుణంలోనే ఉంటామనమాట. కుంభకాన్ని చేసుకుంటూ పోతే మళ్ళీ రేచకాన్ని చేసిన తర్వాత బాహ్య కుంభకాన్ని బాగా చేస్తే అప్పుడు శీఘ్రంగానే ప్రాణం ఆకాశతత్వాన్ని ఎక్కువగా కలిగి నీ ముక్కుపుటాల దగ్గరికి వస్తుంది. అప్పుడు అది ముఖ్య ప్రాణంగా మనలో ఉంటుంది. ఆకాశతత్వం ప్రాణానికి మరొక పేరు ముఖ్య ప్రాణం. మనలో ముఖ్య ప్రాణం అంటాం. మనకి చెప్తా ఉంటాం గూడా హృదయ స్థానాలన్నీ గూడా మనకి చాలా ఉంటాయి. మనం ఉన్న స్థితిని బట్టి ఆ హృదయ స్థానం మనం లెక్కట్టుకోవచ్చనమాట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ముఖ్య ప్రాణము అంటే ఎప్పుడైతే కుంభకం చేస్తామో, కుంభకం చేసిన తర్వాత వదిలిన తర్వాత కుంభకాన్ని బాహ్య కుంభకం అంటాము. ఆ కుంభకం ఎంత ఎక్కువ సేపు చేయగలిగితే అంత టైం ఇస్తున్నాం అనమాట. అది పైకెళ్ళి 16 అంగుళాలు దాటెళ్ళి అది మళ్ళీ ఆకాశతత్వాన్ని లాక్కొని మన ముక్కుపుటాల దగ్గరికి తీసుకొచ్చే వరకు మనం టైం ఇవ్వగలిగితే ఆటోమేటిక్‌గా మనలో ఆకాశతత్వ శ్వాస ఇంప్రూవ్ అవుతుందనమాట. కాబట్టి అప్పుడు మనకు తెలిసేది ఏంటి అంటే అదే ముఖ్య ప్రాణం. ఏది ముఖ్య ప్రాణం? ఆకాశతత్వం శ్వాసే మనలో ముఖ్య ప్రాణం అన్నమాట. అదే ఒరిజినల్ అన్నమాట. ఎప్పుడైతే ఒకసారి దాన్ని పొందగలిగామో ఆటోమేటిక్‌గా మహాప్రాణం బయట ఉన్న మహాప్రాణానికి, మనలో ఉన్న ముఖ్య ప్రాణానికి భేదం లేదని మనకి బోధపడతదనమాట. దాన్నే మనం జగత్ ప్రాణం అంటాం బయటది. ఆ ప్రాణం బయటే ఉంటే జగత్ ప్రాణం. ఆకాశ ప్రాణం ఇది భేదం అన్నమాట. అది బయటుంటే జగత్ ప్రాణంగా చెప్పుకుంటాం. అది ఎప్పటికీ తెలుసుకోవటం వరకే ఉండిపోద్దన్నమాట. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, మనలో ఎప్పుడైతే ముఖ్య ప్రాణాన్ని మనము నిలబెట్టగలుగుతామో, ఈ రెండిటికి మధ్య భేదం లేదు. ఆ వెలుగు, ఈ వెలుగు ఒక్కటే అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. స్వానుభవంగా మనకి తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ ప్రాణం బయటే ఉంటే జగత్ ప్రాణము. ఆకాశ ప్రాణం మామూలుగా అయితే అది ఆకాశ ప్రాణం అని అంటాం అన్నమాట. ఇక మిగిలినవి తిరుగుతూ ఉంటే అవి ఒట్టి ప్రాణం క్రిందన. అవి ప్రాణం కాదా అంటే ప్రాణం. మరి మన కదలికకి అన్నిటికీ ప్రాణమే ఆధారం. మనం జీవించి ఉన్నామంటేనే ప్రాణంతోనే లెక్క కడతారు. ఎవరైనా కదలక మెదలక పడున్నారంటే శ్వాస దగ్గర వేలు పెట్టి చూస్తారు. గాలాడుతుందా లేదా అని. అంటే అన్నీ ప్రాణమే గాని ముఖ్య ప్రాణం అనేది ఇదని మనం తెలుసుకోవాలన్నమాట. చచ్చిపోయామా అంటే దీంట్లోని గొప్పతనం ఏంటంటే ఆకాశం నుంచి మిగిలినవన్నీ పుట్టినవి కాబట్టి ఇందులో లేనిది ఏదీ లేదు. ఒక్క ఆకాశతత్వం అయితే మరి మన శరీరం ఎలా పెరిగిద్దండి? మన ఆకలి ఎలా తెలుస్తదండి? ఇవన్నీ ఏంటి అంటే అన్నీ అందులోనే పుట్టాయి కాబట్టి అందులోనే ఉంటాయన్నమాట. మనం సాంఖ్యంలో లయమయ్యేటప్పుడు కూడా జ్ఞాత స్థితికెళ్ళేదేంటి? ఆకాశతత్వమే.
ఆకాశంలో ఆకాశం జ్ఞాత దగ్గరికి చేరుకుంటాం అనమాట. అక్కడ ఉంటే మనం ఏమి చేయమా అంటే చేస్తాము అన్ని. అన్ని దానాధీనంలోనే ఉంటాయి కదా! అంటే చేసి చేయని వాడిగా ఉంటాం. ఇప్పుడు కూడా అంతే అనమాట. పీల్చని వాడిగా ఉంటాం అనమాట. అట్లా మనకి చచ్చిపోమా అంటే దాంట్లో గొప్పతనం ఆకాశం నుంచి ఇందులో ఉన్నది కూడా ఏది లేదు. అది శూన్య లక్షణము. అంటే ప్రాణ సాధనలో మనం ఎంతగా శూన్యకం అంటే బాహ్య కుంభకాన్ని శూన్యకం అంటారనమాట. ఎక్కువ చేస్తే అంత ఎక్కువగా నీకు బయట నుంచి వచ్చే ప్రాణం రేచకం తర్వాత పూరకం చేస్తూ ఉంటే ఆ ప్రాణం ఆకాశతత్వ శ్వాసను గుంజుకొని వస్తుంది నీ లోపలికి. అంటే ఎంత మనం కుంభకం చేస్తామో బాహ్య కుంభకం కూడా అంత ఎక్కువగా చేయగలిగినప్పుడు ఆకాశ తత్వ శాస్త్రిని లాక్కుని మన ముక్కుపుటాల దగ్గర తీసుకొస్తుంది అనమాట. అందుకని అనమాట మనం ఈ కుంభకాలు చేయటం. అంతర్కుంభకం ఎందుకండి, బాహ్య కుంభకం ఎందుకు అంటే మన లోపల ముఖ్య ప్రాణాన్ని పెంపొందించుకోవటానికి అనమాట. కాబట్టి మనం క్రియాయోగంలో అంతర్కుంభకం కంటే ముఖ్యమైనది బాహ్య కుంభకం చేయటం. ఈ సువర్ణ సూత్రాన్ని అందరూ పాటించాలి. అంతర్కుంభకము ఇంపార్టెంట్ కాదా అంటే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఆ సంఘటన చెందితేనే మనకి ఉదాహరణ వాయు పుడుతుంది. ఉదాహరణ వాయు పుట్టిన తర్వాతే మనం చేసే బాహ్య కుంభకం వలన బయట ఉన్న ఆకాశతత్వ శ్వాసని మన దగ్గర దాకా తీసుకొస్తదనమాట. 16 అంగుళాల దూరంలో ప్రయాణం చేసి అక్కడ ఉన్న శ్వాసని మనం తీసుకొస్తదనమాట. ఇప్పుడు మనం చేసేదేంటంటే మనం వదిలిందే మళ్ళీ సగం మనం పీల్చేసుకుంటాం అనమాట. సహజంగా మన మనసు బాగున్నప్పుడు లేదా ఎక్కువ ఆలోచనలు ఇబ్బంది పెట్టినప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు బయట అలా ఒక రౌండ్ తిరిగేసి వస్తే ఫ్రెష్ అవుతాం కదా. దానికి కారణం ఏంటి అంటే మనం ఎక్కడైతే ఉంటామో మనం వదిలిన గాలే మళ్ళీ మనం పీల్చుకుంటాం. మన చుట్టూ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి, వాళ్ళు వదిలిందే మళ్ళీ పీల్చుకుంటాం అనమాట. బయటికి వెళ్ళి రావటం వలన జగత్ ప్రాణం అంటే ఓపెన్ ప్లేస్ వలన మనకి చైతన్యం మనం యాక్టివేట్ చేస్తుంది అనమాట. అట్లాగే ప్రాణం కూడా యాక్టివేట్ చేస్తుంది. అందుకని మనకి ఈ కుంభకాల యొక్క ఇంపార్టెన్స్ మనకి చెప్తున్నారనమాట. హరి ఓం అండి. ఇక్కడికి ఆపుతాను. రేపు కంటిన్యూ చేద్దాం.